చంద్రక్క మొన్న మీ ఓడి తెచ్చిందంటివి కదా నాకు 2 గోళీలు పానమంత ఎట్లనో అయితాంది. ఏ ఊకే దుఃఖమేం పోతాంరా, ఒక్క పాలే 2 పత్తాలు పట్టుకరా అయిపోయేదానికి వేసుకుంటా. మా ఓడు రాత్రి జనంతో కుసకుసుండేరా, ఒక టాబ్లెట్ వేసి గరం గరం షాయి దాపిచ్చిన, తెల్లారేటోరకు మంచిగా అయిండు. మల్లేశమన్నా గిరి కాదు, బులుగు రంగు కవర్ ఉంటది చూడు, గది చెప్పున తక్కువైతది. ఇంతకు దేని గురించి చెప్తున్నావు, సమజైందా? అదే నీ జ్వరం వస్తే దావకనకు పోవుడేంద్రా, డాక్టర్ కు 500, మందులకు 500, 1000 తొట్టి. ఏ సప్పుడు కాకుండా ఒక డోలో మింగు దెబ్బకు జరంగిరం అంతా పోతుంది అన్నట్టే తయారైంది కథ. పొద్దు ఒక బఠానీలు బుక్కినట్టు పూరలు చాక్లెట్ తిన్నట్టే ఉన్నది. మరి దేశంలో 5 ఏళ్లలోనే 350 కోట్ల టాబ్లెట్లు మింగిరంటే చూడుండ్రేగా. పల్లె కాంచెల్లి పట్నం దాకా, గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా మందుల దుకాణానికి ఓవుడు, డోలో అడుగుడు, గుట్టుకున్న మింగుడు. సర్ది, జ్వరం, దగ్గు అలాంటివి వస్తే అందరు డోలో 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 అలవాటు పడ్డారు. ప్రతి తినడానికి తలనొప్పి కానీ ఒళ్ళు నొప్పులు కానీ ప్రతి దానికి అదే ఎక్కువ. ఇప్పుడు సేలు కూడా అదే ఎక్కువ నడుస్తుంది. అప్పట్లో జ్వరానికి నొప్పులకు డాక్టర్లు రాదురు. ఏమంటే కరోనా టైంలో డోలో 650 ఆడితే జ్వరం తక్కువైతుందని బగ్గా ప్రచారం అయ్యే వరకు ప్రతి ఒక్కరు పత్తాలు కొని ఇంట్లో పెట్టుకోవట్టే. కొందరు అయితే పానం ఎట్లున్నదో చెప్తారు డాక్టర్ల లెక్కనే. అన్న ఒక డోలో ఏ అంటున్నారు బాజాప్తా. మెడికల్ షాపులనే కాదు, కిరాణా షాప్ లో కూడా అమ్ముతున్నారు చాక్లెట్ల లెక్కనే. నెత్తినొచ్చినా కాళ్ళు గుంజినా శాతగానట్టు అనిపించిన డోలో మింగుడే నాయే. అసలు ఇవి గోళీలా, పిల్లలు జపరిచ్చే పిపర్మెంట్ లా అని ఒక డాక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మస్తు గిరికలు కొడుతుంది. గ్యాస్ట్రిక్ అల్సర్స్, తర్వాత లివర్ ఫెయిల్యూర్ ప్రోగ్రెస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. లైఫ్ థ్రెటనింగ్ స్టేజెస్ కూడా వెళ్తా ఉంటారు. అవు మరి ఎంత జ్వరం ఉంటే ఎంత డోసు వాడాలి, ఎన్ని రోజులు వాడాలనేది వాళ్ళు ఎక్కువ ఉంటది. ఎక్కువ తక్కువ మింగితే కార్జాలు, కిడ్నీలు ఖరాబ్ అయ్యే డేంజర్ ఉంటదట. కొందరు తెలియక పిల్లలకు కూడా ఇవే వేస్తుంటారు. అది కరెక్ట్ కాదనేది డాక్టర్ల మాట. ఇన్నొద్దులంటే తెలియక బుక్కిండ్రేమో, ఈ కంచెలి బంద్ చేస్తే మంచిది. ఏమైతుందని మీరే డాక్టర్ లేక వేసిరంటే అటెంక అసలు డాక్టర్ కాడ కురుకోవాల్సి వస్తుంది. చూసుకోండి మరి.